సినిమాలో అంటే చూస్తుంటే కొద్దిగా ఎక్కువ యాక్షన్, దీంతో పాటు కొంత డిఫరెంట్గానే ఉంటున్నాయి స్టోరీస్ మొత్తం కూడా. ఈ సైకో అనేది అంటే కొంత ఆడియన్స్కి కొద్దిగా ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏంటి అసలు ఈ సినిమా? అంటే యాజ్ ఎ జానర్గా చూస్తేనే సైకో థ్రిల్లర్ అనే జానర్కి ఫ్యాన్స్ ఉన్నారండి. ఎట్లా లవ్ స్టోరీకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, ఒక ఫ్యామిలీ డ్రామాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, అట్లా కామెడీ సినిమాకి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, ఈ సైకో థ్రిల్లర్ సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో డెఫినెట్గా ఆ జోనర్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చుతుంది. ప్లస్ ఒక కొత్త సినిమా ఎక్స్పీరియన్స్ సైకో థ్రిల్లర్ జోనర్లోనే ఒక కొత్త సినిమా అవుతుంది. ప్లస్ ఒక భావం ఉన్న సినిమా. ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు దీంట్లో ఒక సెన్స్ ఉంది, జస్ట్ నార్మల్ కమర్షియల్ సైకో థ్రిల్లర్ కాదు. సో డెఫినెట్గా ఓన్లీ సైకో థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకే కాకుండా మిగతా అందరు ఆడియన్స్కి కూడా ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాం. ఎవరైనా ఒక సినిమా సక్సెస్ అయిందంటే దానికి సీక్వెల్ తీయాలని చూస్తుంటుంటారు. మీది పలాస ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పటికి కూడా ఆ సాంగ్ పలాస 2 అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమా? దాన్ని ఏమైనా కంటిన్యూషన్? మోస్ట్లీ ఉంటుంది, జరుగుతుంది, వర్క్ ఉంటుంది మోస్ట్లీ. మీరు ప్రొడ్యూసర్ గారిని అడగాలి, నన్ను కాదు. ఓకే సార్, మీరే చెప్పండి. తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు రావచ్చు? ఇప్పటి నుంచి 1.5 years. ఆగస్ట్ 2 తర్వాత చెప్తాం. ఓకే రక్షిత్ గారు ఇక్కడ. హాయ్. సో మీ ఆలోచనలే మీ శత్రువులు అన్నారు. సో మీకు భయపెట్టిన ఆలోచన ఏంటి మీ లైఫ్లో? ఆ ఆలోచనతో మీరు ఇట్లా నిద్రలకి కూడా లేచిపోయిన ఆలోచన? భయపెట్టిన ఆలోచన అంటే డెఫినెట్గా మనకు ఇప్పుడు సినిమాల జోనర్లో తీసుకుంటే సినిమా ఎట్లా వస్తుంది, ఈ కథ ఎట్లా వస్తుంది, ఎంతవరకు మనం రీచ్ అవ్వగలుగుతాం, ఆడియన్స్ని కానీ మీడియాని కానీ మనం ఎట్లా రీచ్ అవుతాం. ఇప్పుడు నాకున్న ప్రజెంట్ ఆలోచన ఏంటంటే ఆగస్ట్ 2వ తారీఖు సినిమాని బ్రహ్మాండంగా తీసుకెళ్ళాలి అని. నా భయం ఏంటంటే ఎంతవరకు రీచ్ అవుతుంది. మేము ఒక మంచి ప్రోడక్ట్ చేసాం. మొన్న ఈ మధ్య కమల్ హాసన్ గారు చెప్పారు, ఒక సినిమాని మేము ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి, ఇది ఒక ప్రోడక్ట్. ఎందుకంటే మాది విజయవాడలో స్వీట్ మ్యాజిక్ ఉంది, మేము ఒక బిర్యానీ తయారు చేస్తేనే 4 పోస్టర్లు పెట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాం. అట్లాంటిది కొన్ని కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి డెఫినెట్గా మేము బాగా జనాల్లోకి తీసుకెళ్లాలని మార్కెటింగ్ కానీ ప్రమోషన్స్ కానీ చేస్తున్నాం. సో అది